నిత్య శ్రామికుడు, నిరంతర శ్రామికుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తెచ్చిన సంస్కరణలు, ఫలాలు, విజన్ 2020, విజన్ 2047, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, ఈ సేవ, మీ సేవ, వాట్సాప్ గవర్నెన్స్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మధ్యాహ్న భోజనం, లోకాయుక్త, సాగునీటి సంఘాల ఏర్పాటు, నీటి నిల్వ కార్యక్రమం, వాటర్ షెడ్లు, రైతు బజార్లు, జన్మభూమి, శ్రమదానం, నీరు మీరు, పచ్చదనం, పరిశుభ్రత, డైలీ వర్సీయం, స్త్రీలకు 331/3% రిజర్వేషన్లు, బీసీలకు 33% రిజర్వేషన్, విద్యుత్ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, టెలికాం సంస్కరణలు, ఇంకుడు గొంతులు, ఫామ్ పాండ్స్, చెత్త నుండి సంపద కేంద్రాలు, ఫైళ్ల వారసత్వాలు, ఆకస్మిక తనిఖీలు, రియల్ టైమ్ గవర్నెన్స్, సీఎం డాష్బోర్డ్, 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 1999 తుఫాన్ రికవరీ, హుద్దూద్ తుఫాన్ రికవరీ, బెజవాడ వరదల రికవరీ, రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ ద్వారా 33,000 ఎకరాల సేకరణ, సోలార్ విద్యుత్కు ప్రోత్సాహం, ఎల్ఈడి విద్యుత్ దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, వన సంరక్షణ సమితులు, 37 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 225 కాలేజీలకు పెంపు, వైద్య విద్యలో 1180 సీట్ల నుండి ఫ్యాక్షన్ కోరలు పీకి పడేసింది చంద్రబాబు నాయుడు గారు. రౌడీజాన్ని అణచివేశారు, మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. నక్సలిజం అరికట్టారు, బస్సుల్లో ముందు సీట్లలో స్త్రీలకు సీట్లు కేటాయించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఎస్సీ వర్గీకరణ, బడుగు వర్గాల అసైన్మెంట్ భూములకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించింది చంద్రబాబు. గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్, డిఎస్సి గ్రూప్ 1, ఎంపీడీఓ, పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, P4 జీరో పావర్టీ, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన. ఆ దార్శనికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.